ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి జీవిత గాథనే ఈ లఘు చిత్రం. దేవుడా, ఒకే ఒక బిడ్డ చూపిద్దామన్నా డబ్బులు లేకపోయా, ఇంట్లో అయినా లేకపోయా. ఏం చేయండి దేవుడా, నువ్వే దారి చూపించాలి దేవుడా. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం, బాగా చదువుతుంది. ఏం చేయాలి? హలో, ఎవరు? పంతులమ్మ మీరా? నమస్కారం పంతులమ్మ. అవునా, డిగ్రీ కాలేజ్లో వచ్చిందా సీట్? ఒక్క నిమిషం పంతులమ్మ, మా బిడ్డకు పిలుస్తా. పద్మావతి, పద్మావతి అమ్మా, ఫోన్ వచ్చిందమ్మా. పంతులమ్మ ఫోన్ చేసిరు. అవునమ్మా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. అవునా మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ శుభవార్త కోసమే నేను వెయిట్ చేస్తుండే మేడం. ఏ కాలేజ్ మేడం? సరే మేడం, షాద్నగర్ డిగ్రీ కాలేజా మేడం? సరే మేడం, రేపే వచ్చి జాయిన్ అవుతాం మేడం. సర్టిఫికేట్ ఏమేమి తీసుకురావాలి మేడం? సరే మేడం, అన్నీ తీసుకొని రేపే వస్తాం మేడం. సరే మేడం, లగేజ్ కూడా తీసుకొచ్చేస్తాం మేడం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. అమ్మ, నాకు షాద్నగర్ డిగ్రీ కాలేజ్లో సీట్ వచ్చిందంటనే. అవునమ్మా, సంతోషం. ఎప్పుడు పిలిచారు మరి? రేపే పిలిచిరమ్మా. 3 సంవత్సరాలు ఫ్రీగా చదువుకోవచ్చు. అవునా బిడ్డ, పోదాం బిడ్డ. సరే అమ్మా, రేపే వెళ్దాం. కాలేజ్కి వచ్చేసినా మేడం. బాగుంది కాలేజీ. గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్కారం పంతులు. నమస్కారం అమ్మా. మీరేనమ్మా పద్మావతి పేరెంట్స్ అంటే? అమ్మ పద్మావతి, ఫామ్ ఫిల్ వచ్చే అమ్మ. అన్ని సర్టిఫికేట్స్ వచ్చావా పద్మావతి? తీసుకొచ్చామా? సర్టిఫికేట్స్ ఇద్దాము. ఆరు నెలల తర్వాత. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరు 6 నెలలుగా ఎదురు చూస్తున్న మీ పరీక్ష ఫలితాలు వచ్చేసాయి. మీరందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. మన క్లాస్ ఫస్ట్ వచ్చింది పద్మావతి. పద్మావతికి క్లాప్స్ కొట్టండి. కంగ్రాచులేషన్స్ పద్మావతి. థ్యాంక్ యూ మేడం. అమ్మ, నీకు అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, కానీ నువ్వు కొంచెం ఇంగ్లీషు కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకో పద్మావతి. ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతావు. సరే మేడం, మీరు చెప్పినట్లుగానే నేను నేర్చుకుంటాను మేడం. మూడు సంవత్సరాల తర్వాత. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మీరు 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మీ ఫలితాలు వచ్చేసాయి. మీరందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. మన క్యాంపస్లో జరిగిన ఇంటర్వ్యూస్లో అందరూ మంచిగా సెలెక్ట్ అయ్యారు, కానీ పద్మావతి ఒక డెలైట్ అనే పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయింది. రామ్మ పద్మావతి. డెలైట్ కంపెనీ ఇండియాలోనే టాప్ 4 కంపెనీస్లో ఒకటి. కంగ్రాచులేషన్స్ పద్మావతి. థ్యాంక్ యూ మేడం. ఎందుకు ఏడుస్తున్నావు పద్మావతి? ఏం లేదు మేడం, ఇలా ఉద్యోగం వచ్చిందని ఆనందించాలో లేకపోతే నా చదువు ఆగిపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు మేడం. నేను పీజీ, పిహెచ్డీ ఇలాంటివన్నీ ఎన్నో పై చదువులు చదవాలని అనుకుంటున్నాను మేడం. అవన్నీ నువ్వేం ఆలోచించకమ్మా. మంచి జీతం, మంచి కంపెనీ, ఇది మళ్ళీ మళ్ళీ నీకు రాదు పద్మావతి. లాంగ్ డిస్టెన్స్లో కూడా నువ్వు ఉన్నత చదువులు చదువుకోవచ్చు పద్మావతి. సరే మేడం. నీ కోసం కాకపోయినా మీ అమ్మ కోసమైనా నువ్వు ఈ జాబ్ చేయాలి పద్మావతి. సరే మేడం. నీ జాయినింగ్ లెటర్ తీసుకో పద్మావతి. థ్యాంక్ యూ మేడం. మీ ప్రోత్సాహం ఉంటే నేను ఏదైనా ఇలాగే పైకి ఎదుగుతా మేడం. ఇంకా ఎన్నో నేను చేస్తా మేడం, ఖచ్చితంగా. ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం, మా అమ్మకి ఫోన్ చేసి చెప్తా. సరే పద్మావతి. హలో అమ్మా, బాగున్నావా అమ్మా? నేను బాగున్నా అమ్మా. అమ్మా, ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా ఈరోజు ఫలితం వచ్చేసిందమ్మా. డిలైట్ అనే మంచి పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. మంచి జీతంతో కూడా వచ్చిందమ్మా. ఇన్ని రోజులుగా మనం పడ్డ ఎన్నో కష్టాలు నాన్న లేకున్నా కానీ మనము ఈరోజు సాధించేసామమ్మా. ఎప్పుడు లేదమ్మా, రేపు నేను వెళ్ళి జాయిన్ అవుతున్నా అమ్మా కంపెనీలో.
అమ్మో, హైదరాబాద్ అంటే ఇంత పెద్ద నగరమా, ఇంత పెద్ద పెద్ద భవనాలా? నేను ఎప్పుడూ అనుకోలేదు హైదరాబాద్కి వచ్చి ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా అని. థ్యాంక్ యూ దేవుడా. మీకు రుణపడి ఉంటా దేవుడా ఎప్పటికీ నేను. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ద హెచ్ఆర్ హియర్? Yes, I'm the HR. ఐఎమ్ న్యూ జాయినింగ్ ఇన్ ద కంపెనీ హియర్. Okay, let us talk in my cabin. Take your seat. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై ఆఫర్ లెటర్ సార్. Yeah, okay, good to meet you, Padmavati. థ్యాంక్ యూ సార్. Introduce yourself. ఐఎమ్ పద్మావతి సార్ ఫ్రమ్ షాద్నగర్ డిగ్రీ కాలేజ్. మీ కంపెనీ వాళ్ళు మా కాలేజ్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను సార్. మా కాలేజ్ నుంచి నేను ఒకదాన్నే సెలెక్ట్ అయ్యాను సార్. Congrats, Padmavati. You are hired in this company. థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay, wait. I will call the staff to introduce you. ఓకే సార్. Excuse me, sir. Good morning, sir. Yeah, good morning. Nikhil, this is your new colleague, Padmavati. Padmavati, this is Nikhil, Akhil, and Priya. Introduce yourself. Hi, hello. నమస్తే నిఖిల్. Hello. నమస్తే అఖిల్. Hi, Padmavati. హాయ్ ప్రియా. Yeah, Padmavati, this is your staff. Nikhil, you will show her the cabin. You will take care of her and provide her laptop and ID card. Thank you all. I would like to tell you that there was a innovative program in this company after 2 weeks. So you prepare well and come with new topics, okay? Come up with new innovative ideas which should be more effective. We will look after that. Yeah, Padmavati, I would like to tell you that there is a punctuality timing in this company. So you should maintain that every day. Do the best for company. ఓకే సార్. Come here, Padmavati. This is your cabin. రే పద్మావతి, పల్లెటూరు అమ్మాయి అంటారా? అవునా, పల్లెటూరు అమ్మాయి అవసరమారా ఆడపిల్లలకి ఇవన్నీ? ఆడపిల్లలు వంటగదికే పరిమితం. అయినా ఆడవాళ్ళు వచ్చి జాబ్ చేస్తాం, దేశాన్ని ఉద్ధరిద్దాం. అయినా ఇది నాకు అస్సలు నచ్చట్లేదురా. అసలు ఏం బాగాలేదురా ఇదంతా. ఏంటో ఏమో నాకేం నచ్చట్లేదు అసలు. ఇంట్లో భర్తని పిల్లల్ని చూసుకోక ఇంత పెద్ద కంపెనీలో అవసరం ఆరాజా? నా ఒపీనియన్ కూడా అదేరా. అసలు మన బాస్ ఇలా జాబ్ ఇచ్చాడో ఏందో ఫస్ట్. నెక్స్ట్ టైం నుంచి చూసుకోవాలరా. తను చెప్తా. అరే అఖిల్, నిఖిల్, అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? అమ్మాయిల గురించి అంత చులకన చేసి మాట్లాడుతున్నారు. మా అమ్మాయిలు ఈ కంపెనీలో కంటే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా జాబ్ చేస్తున్నారు. అలాంటిది మా అమ్మాయిలను చులకన చేసి మాట్లాడతారా? ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అస్సలు బాగుండదు, చూడండి. నిఖిల్, నాకు ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది డౌట్ కొంచెము. ఈ మాత్రం స్కిల్స్ లేకుంటే ఎందుకు రావాలి? చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి, అదే మీకు సెట్. మీ ఆడవాళ్ళు వంటగదిని దాటి మరీ జాబ్ చేయడానికి వస్తే ఈ మాత్రం స్కిల్స్ లేకుంటే ఎందుకు రావాలి? మా దగ్గరకు వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు చెప్పాలి? ఇలా అన్నా అని బాస్కి వెళ్ళి చెప్తే నెక్స్ట్ టైం నుంచి చూసుకుంటాను నేను. ఏమైంది పద్మావతి, ఎందుకంత బాధపడుతున్నావు? ఏం లేదు ప్రియా. చెప్పు పద్మావతి, ఏమైందో? ఏం లేదు ప్రియా, అఖిల్కి వెళ్ళి డౌట్ అని అడిగితే హేళనగా మాట్లాడారు ప్రియా. ఎందుకో ఏమో కానీ. వదిలే పద్మావతి, అన్నీ లైట్ తీసుకో. ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరికి రా, నేను చెప్తా. సరే ప్రియా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? Yeah, Akhil. You remember that there was a meeting today about innovative program? Okay, come to my cabin.
Yes, sir. This is my idea now. I'm telling about the new app, sir. That was useful to the students. మనము ఈ యాప్ అనేది మనం క్రియేట్ చేసి పిల్లల్లోకి తీసుకెళ్తే పిల్లలు ఈ కాలంలో ఎక్కువగా కూడా ల్యాప్టాప్స్కి మొబైల్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. సో మనం ఏం చేయాలి అంటే ఒక యాప్. Can't you speak in English? ఎస్ సార్. సార్ మనము ఇప్పుడు నౌ దిస్ ఐడియా వాస్ ఇన్ టు ద స్టూడెంట్స్. ఇట్ వాస్ టు బి ద స్టూడెంట్స్ విల్ అట్రాక్ట్ టు ద మొబైల్స్. Stop it, Padmavati. I did not expect this from you. Improve your skills. We want best skills to showcase our company. Don't repeat it again. Improve your skills by next session. Company will never tolerate your incapabilities. Remember it and go forward. Okay, by next week we have an international conference called as Global Education through Digital Collaboration. So I am expecting everyone to give their best. I am expecting it from Akhil and Nikhil to get their best performance out. The best performer will have a surprise from our company. Padmavati, you have selected for the international conference. Good morning everyone. This is an international conference. I am the CEO of Deloitte Company. Here it is a program of conference among different countries about intimation project, bridging, connecting, advancing global education through digital collaboration. From different countries, people are selected to this company. Now, I welcome Joe from Germany to present this presentation. I appreciate your performance, Joe. Now I welcome Padmavati from India. I'm Padmavati from India. Thank you for being here today. I'm excited to share with you and my opinion.
Wow, Padmavati, I appreciate your efforts. You have won the international conference. Padmavati from India has won the international conference. Best Employment Award goes to Padmavati from India from the Deloitte Company. ఆడపిల్లకు స్వేచ్ఛనిద్దాం. ఆడపిల్లకు అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పిద్దాం. ఆడపిల్ల తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఆమెను చులకనగా చూడకండి, వీలైతే సహాయపడండి. అవని నుండి ఆకాశం ఎత్తుకు ఎదగగల వ్యక్తి, శక్తి ఆడపిల్ల. పట్టుదలతో తన ఉద్యోగ ప్రస్థానంలో విలువైన నైపుణ్యాలు నేర్చుకుని తన బంగారు భవితకు పూలబాటలు వేసుకున్న ఆడపిల్ల జీవితం ఈ లఘు చిత్రం. అక్షరమే ఆయుధం. ధన్యవాదములు.